2024లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? టీడీపీ వస్తే బాగుంటుందా, వైసీపీ వస్తే బాగుంటుందా? 100% టీడీపీ వస్తేనే ప్రభుత్వం బాగుంటుంది. ఎందుకని? జనసేన టీడీపీ కలిసిందనా, లేదంటే వైసీపీ బాగా చేయట్లేదనా? లేదు, అభివృద్ధిని తీసుకొస్తాడు చంద్రబాబు నాయుడు. అది మరి జగన్ చేయట్లేదు అభివృద్ధి. ఎక్కడ చేస్తున్నాడు? ఏ పరిపాలన చేస్తున్నాడు? నేను ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడతల్లా, ఆయన మనిషినే నేను. కానీ నేను ఆయన చేసేదల్లా కొంత మంచి చేస్తే ఎక్కువ చెడు మాట వస్తుంది. అది ఎందుకని ఆయన్నే అడగండి. అది చంద్రబాబు నాయుడు గురించి నేను కావాలని చెప్పట్లా. ఆయన ఏదైనా సరే, ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే ఆయన నెంబర్ 1 పర్ఫెక్ట్ మనిషి. అది అన్నయ్య రావాలి, భవిష్యత్తు మారిద్ది. మొత్తం ప్రభుత్వం మొత్తం ఒక కంట్రోల్ విధానంలో ఉంటుంది. అందుకే మాకు ఆయన రావాలి, బాబు రావాలి, మాకు చక్కగా ఆయన ఉండాలి, పరిపాలన చేయాలి. అది మరి బాపట్లలో మరి వేగేసిన నరేంద్ర వర్మ గారు, అలాగే కోన రఘుపతి గారు ఇద్దరు ఉన్నారు. ఎవరిని గెలిపించుకుంటారు? నరేంద్ర వర్మనే. ఎందుకు నరేంద్ర వర్మ గారు, ఎందుకు కోన రఘుపతి గారు బాగానే చేశారంటున్నారే? ఆయన చేయొచ్చు, ఈయన చేయొచ్చు. కానీ ఈయన ప్రకారం ఈయన చేశాడు, ఆయన ప్రకారం ఆయన చేశాడు. ఈయన వరకు ఈయన వస్తారు. అది నేను నమ్మకంగా చెప్తున్నా. ఇంకా ఆయన వారు అంటే నాకు ఏం తెలియదు. అది మరి ఎంత మెజారిటీ రావచ్చు ఈయనకి గెలిపించుకుంటే? మరి కోన రఘుపతి గారి కన్నా వేగేసి నరేంద్ర వర్మ గారిని గెలిపించుకుంటే ఎంత మెజారిటీతో గెలిపించుకుంటారు? 100% పక్కా. ఎలా అయితే పక్కా.